ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మరి రాష్ట్ర స్వర్ణకారకు సంబంధించినది మరి ప్రెస్ నిర్వహించబడినది. మరి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నా పేరు విజయమూరి రాఘవాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరు వెంకటస్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి గొడ్డుపుట్ల చంద్రశేఖర్ గారు, మహిళా అధ్యక్షురాలు నారోజు మనోరమ గారు, రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా సలహాదారులు, వివిధ పట్టణాల హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి అందరితో కూడి ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు బంగారం వృత్తి చేసుకునేవారు బతుకులు బాగుపడతామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు అందరూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరి ఓటు వేసి గెలిపించినారు రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు. కానీ 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులను వారిని పూర్తిగా విస్మరించి మరి వారిని ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. 2 పర్యాయాలు రాష్ట్రంలోని స్వర్ణకారులు వెచ్చించి చూసినాం. తర్వాత మూడోసారి 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు రెండోసారైనా చేశారని అనుకున్నాం. కానీ మూడోసారి 2023లో మరి మూడోసారికి తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత స్వర్ణకారులందరికీ ఆశలు వెలుగుజుమ్మినాయి. ఇక గతంలో 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వర్ణకారులకు చేతనిచ్చుకుంటా మేము మీకున్నాని భరోసా కల్పించి అప్పుడు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు. దానికి సంబంధించినటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నివేదికను ప్రభుత్వం అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార సభ్యులు 3, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వారు 2, వాళ్ళ 5 సభ్యులతోటి ఆ నివేదిక తీసుకురావడం జరిగింది. మరి 2009లో ఆ నివేదికను పూర్తిగా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ అనివార్య కారణంలో 2009లో అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వారు అనివార్య కారణంలో చనిపోవట్లా మా యొక్క ఫైల్ అక్కడే ఆగిపోయినది. ఆ తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతున్నది. మేము సంవత్సరం నుంచి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూనే ఉన్నాం. గత సంవత్సరం నుంచి మేము చెప్తూనే ఉన్నాం, అయ్యా మాకు కార్పొరేటర్ జ్యువెలర్ వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణకారులు మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ యొక్క జ్యువెలర్ షాపులు పుట్టగొడులాగా గ్రామ పట్టణాలలో కూడా విస్తరించి మరి స్వర్ణకారుల పుట్టల మీద దెబ్బలు కొడుతున్నాయి. మరి అదేవిధంగా స్వర్ణకారులు వృత్తిని కోల్పోయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి సుమారుగా 200 పైగా మరి స్వర్ణకారులు ఆత్మహత్యకు గురైనారు. అయినా కానీ ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, అయ్యా ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది, మరి వారు సానుకూలంగా స్పందించేసి మరి మాకు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రెస్ మీడియా ఏర్పాటు చేయడం అయినది. మరి అదేవిధంగా బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా వెళ్ళాం. వారు కూడా సానుకూలంగా స్పందించేసి మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తద్వారా వారు కూడా సానుకూలంగా స్పందించినారు. కానీ ఏది ఏమైనా సరే మాకు స్థానిక ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు జరిగే లోపల మరి కార్పొరేషన్ ప్రకటన వస్తే ఇప్పుడు ఆ ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పలుకుతారనే విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కూడా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యారంగంలో కూడా ప్రభుత్వం కూడా స్వర్ణకారులకు మరి బాసన నిలిచి
మాకు కూడా అన్నిటికీ సహాయ సహకారాలు అందించాలని విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు స్వర్ణకార వృత్తి చేసుకుంటున్నారు. ఎందుకంటే 45 సంవత్సరాల వరకే వాళ్ళకు కళ్ళు కనిపించకుండా వృత్తి మీద ఇబ్బంది అయిపోతున్నది. 50 సంవత్సరాలు నిండిన వారికి గీతా నేత కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో అదే విధంగా స్వర్ణకారులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలర్లో పుస్తమెట్టలు అమ్మకుండా స్థానిక స్వర్ణకారుడే పుస్తమెట్టలు అమ్మే విధంగా జీవో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పనులు లేక దుర్భర పరిస్థితుల్లో ఉంటున్న స్వర్ణకారులకు ఈ దొంగ బంగారం కొన్నారనే నేపథ్యంతో పోలీసుల వేధింపులు కూడా గురవుతున్నాయి. మరి దీనికి గతంలో 270 జీవో తీసుకొచ్చినారు. దానిలో కొంత సవరణ చేసి స్థానిక స్వర్ణకారులకు అనుకూలంగా ఆ జీవో సవరణ చేసి అమలు చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. మాకు అది ఖచ్చితంగా చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్లు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చేసినట్టయితే ప్రభుత్వానికి మేము నమ్మకంతో మేము ఏదైతే మాకు వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో అదే బాధ్యతతోటి భూమి ఆకాశం ఉన్నంత వరకు స్వర్ణకారుల మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర స్వర్ణకార తరఫున ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, మీ ద్వారా అయితేనే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మీరు ఖచ్చితంగా అన్ని స్టేట్ పేపర్లను వేసేసి మంచి న్యూస్లో మా ఏదైతే బాధలు సాధలు ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వం తీసుకొచ్చిన బాధ్యత మీ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు విషయాన్ని తెలియజేస్తూ మొన్న D6 వెంకటస్వామి గారు కూడా అక్కడ ధ్యానాంజనేయ టెంపుల్ దగ్గరకు వచ్చినారు కర్మంగట్టు. వారు వస్తే కూడా వారిని కూడా మేము స్వాగతించినాం. వారు కూడా మా గృహం దగ్గరకు వచ్చి రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యాలయం కూడా ఓపెన్ చేసినారు. మరి వారు కూడా చెప్పినారు, మాకు స్వర్ణకార బాధలు తెలుసు, మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, సీఎం దృష్టి తీసుకెళ్లి మీకు పూర్తి న్యాయం చేస్తామని వారు కూడా చెప్పినారు. అదేవిధంగా చాలా మంది మంత్రుల దగ్గరకు పోయినాం. వేం నరేందర్ రెడ్డి దగ్గరకు పోయినాం, కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గరకు పోయినాం, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గరకు పోయినాం, అడ్లూరి లక్ష్మణ్ గారి దగ్గరకు పోయినాం. మన వీర్ల ఆయలయ్య గారు కూడా వారు కూడా స్పందించేసి వారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది లెటరు. అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 20 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా మాకు సానుకూలంగా స్పందించి లెటర్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మటే తక్షణమే బీసీ మినిస్టర్ తోటి చెప్పేసి ఎమ్మటే మాకు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న సీఎం గారు పాదయాత్రలో కామారెడ్డి నుంచి పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే 5 మెన్ కమిటీ ఉండనో పాతది ఆ రిపోర్టు, అలాగే 272 జీవోది కూడా, అలాగే మాకు ఒక కార్పొరేషన్ కావాలని సార్కు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ సాధక బాధకాలను మిమ్మల్ని పిలిపించి మాట్లాడి ఖచ్చితంగా అది చేస్తామని అన్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలి మనకు అని మనం అందరం కొట్లాడడం జరిగింది. అయితే బంగారు పని చేసుకునే వాళ్ళందరూ బంగారు తెలంగాణ అని కేసీఆర్ ఏమన్నాడంటే, బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే మా బంగారు పని చేసే వాళ్ళందరూ అరే బంగారు తెలంగాణ వస్తే మా బంగారు పని చేసుకొని బతికే వాళ్ళకు బతుకులు మారిపోతాయని అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గల్లీ గల్లీకి ప్రతి పట్టణంలో ప్రతి 33 జిల్లాలు చేసి 33 జిల్లాలలో కార్పొరేట్ జ్యువెలర్లకు అనుమతులు ఇస్తూ ఇదే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి రిబ్బన్ కట్ చేసుకుంటా మా స్వర్ణకారులకు బతుకు తెరువు లేకుండా చేశారు. మా స్వర్ణకార బతుకులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే, మేము ఏదైతే బంగారు తెలంగాణ వచ్చాక మా బతుకులు బాగుపడతాయని అనుకున్నామో ఇప్పుడు మాకు ఉరికొయ్యలే మాకు ఇదైపోయింది. వాటికే ఊరేసుకొని చాలా మంది చనిపోయారు. అలాగే సైనిడే మాకు పెరగన్నమైంది. చాలా మంది కూడా భార్య పిల్లలకు సైనిడ్ పెట్టి సైనిడ్ తిని చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. నేనేమంటుందంటే, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇంతకుముందు 10 సంవత్సరాలు మేము తిరిగి అలసిపోయినాం సార్ రేవంత్ రెడ్డి సార్. అలాగే బీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫోన్ చేస్తే మేము పోయి కలవడం జరిగింది. మీరు ఏదైతే కోరుతుందో అది
మీ డిమాండ్లు సమంజసమే. నేను దీని మీద మాట్లాడి చర్చ చేసి నేను సీఎంకు రిపోర్ట్ చేస్తా, అట్లానే పొన్నం ప్రభాకర్ గారికి రిపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. మా స్వర్ణకారుల బతుకులు మరీ దీన వ్యవస్థలో ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు సహకరిస్తే ఎక్కడ ఉన్నోళ్ళు మీరు ఎక్కడ తీసుకుపోతారు అనేది అందరికీ తెలుసు. ఏ మీడియా ఉన్నా కానీ అన్ని మీడియాలలో మేము స్వర్ణకారులం పని లేకున్నా మా దగ్గరికి ఎవరైనా గిరాకీ వస్తే ఆ గిరాకీ మా దగ్గర భర్తలు కూర్చుంటే భార్యలు మాతో కొంచెం ఇది ఎట్లయితుంది అది ఎట్లయితుంది వస్తువు అని అడుగుతారు. కాబట్టి ప్రతి స్వర్ణకారుని షాపులో వాడికి వెళ్ళినా వెళ్ళకున్నా ప్రతి స్వర్ణకారులో ఏదో ఒక మీడియా అంటే ఒక పత్రిక మా షాప్లో ఖచ్చితంగా ఉంటుంది. అవసరం వస్తే మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాకు మీ మీద అంత అభిమానం, ఆ అభిమానాన్ని మీరు మాకు ఈ మాది ఏదైతే ఉన్నాయో సాధక బాధకాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేటట్టు మీరు మాకు సాయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే స్వర్ణకార కార్పొరేషన్ ఖచ్చితంగా కావాలి. దొంగ బంగారం ఎక్కడో ఎవరో కొంటే అది తీసుకొచ్చి పేద స్వర్ణకారం దగ్గర కూడా మీ 20 తులాలు కొన్నా 10 తులాలు కొన్నామని ఇబ్బంది పెట్టి వాడిని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. ఈ మధ్యలో అది కూడా 273 జీవో ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా కొంచెం చేర్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇక జ్యువెలర్ షాపులలో పుస్తమట్టలు ఆ చిన్నది కానీ పెద్దది కానీ ఏ జ్యువెలర్ షాపులలో అయినా కానీ పుస్తమట్టలు ప్రధాన ఉంగరం అమ్మకుండా ఒక జీవో గవర్నమెంట్ చేయాలని మేము గవర్నమెంట్ను సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్యలో సిటీలలో షాపులు పోయి మండలాలలో ఈ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు అక్కడ కూడా జ్యువెలర్ షాపులు పెట్టి మా పొట్టలు కొట్టడానికి వాళ్ళు కూడా తయారైంది. ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్లు వచ్చి మా పొట్టలు కొడుతున్నాయంటే ఈ రాజస్థాన్ మారేడు వాళ్ళు వచ్చి కూడా మాకు పొట్టలు కొడుతారు. చాలా మంది పనుల లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి పని చేసి మాకు 45-50 సంవత్సరాలు వచ్చేసరికి కంటి చూపు అందరికీ దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి 50 సంవత్సరాలకి మాకు కూడా పెన్షన్ ఇవ్వాలి. గవర్నమెంట్ పెద్దగా మనసు చేసుకొని మాకు పెన్షన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. కోశాధికారి గుర్తుముట్ల చంద్రశేఖర్ గారిని మాట్లాడవచ్చు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు ఏర్పరిచినటువంటి ప్రెస్ మీట్ భాగంగా నేను గుర్తుముట్ల చంద్రశేఖర్ రాష్ట్ర తెలంగాణ కోశాధికారిని. మాకున్న సమస్యలు మామూలుగా లేవు. ముఖ్యంగా తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ వచ్చింది, బంగారు పనిచేసే వాళ్ళు బతుకులు బాగుపడతాయని మేము ఎంతో ఆశించినాం. కానీ మేము ఆశించిన విధంగా మాకు గతంలో ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని దగ్గర తీసుకున్నది లేదు. మా వినతి పత్రాలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ మధ్య కాలంలోనే ప్రజాప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి మా అధ్యక్షుడు, మేము కార్యదర్శి కలిసి మా కార్యవర్గం అంతా కలిసి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేను, మా జిల్లా అధ్యక్షులు ప్రతి వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి జిల్లా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరినీ కలుస్తున్నారు. వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తారు. స్వర్ణకారులు అంటే మీ జీవితం ఇంత హీన స్థితిలో ఉందా అన్నట్టుగా వాళ్ళు మా మీద ఎంతో జాలి వ్యక్తం చేస్తారు. కాబట్టి మాకున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దాంట్లో ఉన్న లబ్ధిలన్నీ తర్వాత ఏర్పడతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా ముఖ్యమైన డిమాండు కార్పొరేషన్ తర్వాత 272 జీవో సెట్ చేసి మా స్వర్ణకారులకు బతుకునివ్వండి అని మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర సలహాదారులైనటువంటి ఈరోజు వేణుగోపాలాచారి గారిని మాట్లాడవలసిందిగా. రాష్ట్ర తెలంగాణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మీటింగ్ జరగబోతున్న విచ్చేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందని స్వర్ణకారులు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం రావడానికి కూడా మా స్వర్ణకారులు వాళ్ళు ప్రాణత్యాగంతో రావడం జరిగింది. అందరికీ కూడా ఏమైందంటే మా స్వర్ణకారులము మంచి భవిష్యత్తు, మంచి టైం వచ్చింది అనుకున్నారు. కానీ 10 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఉన్నది, ఒక్కసారి కూడా మమ్మల్ని పిలవడం కానీ మేము వెళ్ళినా కానీ ఏ
విషయంలో కూడా స్పందించలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పడం జరిగింది. మా గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా స్పందించి మాకు అన్ని విధాలుగా మా కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పాపం దురదృష్టశాతం వారు స్వర్గీయులు అయిపోయారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న ఇప్పుడున్న వాళ్ళు 90% కాంగ్రెస్ వాదులం. మేము గత కొన్ని ఏళ్ల నుండి కూడా ఒకే పార్టీతో తిరుగుతూ ఉన్న వ్యక్తులం మేము. మా స్వర్ణకారులలో ఎవరికి కూడా స్వార్థం లేకుండా పని చేసే వాళ్ళము. కపటాలు ఈ మాయమాటలు చెప్పి మోసాలు చేసే వ్యక్తులం కాదు. మేము ఒకే మాట మీద ఉంటాము. కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికి కూడా మేము తోడ్పడుకుంటూ ఉంటాము. ఒకటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయున్నది, అయ్యా మేము ఎప్పటికి కూడా పేదరికంలో ఉన్న చాలా మంది మా స్వర్ణకారులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వృత్తులు లేకుండా. ఇప్పుడు వచ్చిన మొత్తము పెత్తనం వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు రాజస్థాన్, గుజరాత్ ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్, షోరూమ్స్ పెట్టిన వాళ్ళ ద్వారా మాకు చాలా దెబ్బ కలుగుతుంది. కనీసము పుస్తమెట్టలు కూడా అక్కడనే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి షోరూమ్లు కట్టి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంటుంది అంటే డబ్బులు ఊరికే రావనేది చెప్పుకుంటూ ఒక్కొక్క షోరూమ్ 20 లక్షలు 30 లక్షలు కిరాయిలు కడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఊరికే రాకుంటే అన్ని లక్షలు మాకు కనీసము షాపు 10,000 6,000 డబ్బులు కట్టాలంటేనే ఇబ్బంది కలుగుతుంది. అన్ని లక్షల రూపాయలు షోరూమ్లకు డబ్బులు కట్టుకుంటా ఏ విధంగా వాళ్ళు కొనసాగుతున్నారు అనేసి మీరు ఆలోచించాలి. చాలామంది ఈ దోపిడీ అనేది చాలా అయిపోయింది. మీరు దాన్ని గమనించి స్వర్ణకారులు ఎప్పటికి కూడా ఏ రోజు కూడా మీకు నమ్మకంతో పనిచేసి ఊర్లలో కూడా అంతటా మా కొన్ని ఏళ్ల నుండి మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని దయచేసి మేము అడిగేది చాలా చిన్న కోరిక. కాబట్టి మీరు ఈ కార్పొరేషన్ ఇస్తే మీకు ఎల్లప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము, మీ వెంబడి ఉంటామనేసి నమస్కారం తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్వర్ణకార సంఘ అడ్వైజర్ అయినటువంటి దుబా కిషన్ రావు గారిని మాట్లాడవలసింది. ప్రెస్ మీడియా సోదరులకు, ఇప్పుడు తెలంగాణ స్వర్ణకార వృత్తి కళాకారుల గురించి మేము ఇక్కడికి వచ్చాము. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు మా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఇంకా ముఖ్య నాయకులు ఆల్రెడీ మాట్లాడారు. నేను 5 మెన్ కమిటీ మెంబర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 3 రాష్ట్రాలు తిరిగి ఆ రిపోర్టు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. ఆయన అనుకోకుండా ఇంకొక 4 రోజులు మీది అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పి తర్వాత ఆయన అరచబడ్డ దగ్గర అకాల మరణం చెందడం వల్ల ఆ ఫైల్ అలాగే ఉండిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా జోరుగా రావడము, స్వర్ణకారుల గురించి ఎవరు పట్టించుకోకపోవడము. అయితే స్వర్ణకారులంతా కూడా ఈ తెలంగాణ గురించి కూడా మేము విపరీతంగా పోరాడము. మా వాళ్ళు శ్రీకాంతాచారి, మరి ఎంతమందో స్వర్ణకారులు కూడా ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి ఇదంతా ఎందుకు చేసుకున్నారు? మాకు కొత్త ప్రభుత్వం వస్తే, తెలంగాణకు సపరేట్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారతాయని. కానీ ఏమీ మారలేదు. ఆ మారకపోవడంకి 2009లో ఇచ్చిన రిపోర్టు పెండింగ్ ఉండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం వచ్చింది. మాకు ఇప్పుడు మొత్తం ఆశలతో ఉన్నాము. మేము మొన్ననే డాక్టర్ వివేకానంద్ గారు, కార్మిక శాఖ మంత్రి గారు, మరి బీసీ మినిస్టరు, మళ్ళీ శ్రీధర్ బాబు గారు మొత్తం అష్యూరెన్స్ ఇచ్చారు. మీకు తొందరలో ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ 5 మెన్ కమిటీ రిపోర్టు ఏదైతే ఉందో స్వర్ణకార వెల్ఫేర్ కార్పొరేషను, దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయించడానికి జీవోను క్యాబినెట్లో ప్రవేశపెడతామని చెప్పారు. నిన్ననే బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ వాదనను ఒప్పుకున్నాడు. కాబట్టి మాకు తొందరలో మంచి జరుగుతుంది, విజయం జరుగుతుందని, దీనికి మీ పత్రికా ముఖంగా మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ
జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అవసలి ప్రహ్లాద గారిని మాట్లాడవలసింది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఒకప్పుడు స్వర్ణకారులు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎందరికో ఆదర్శం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కార్పొరేట్ ఏవో ఒకప్పుడు సిటీకే పరిమితమైంది, కానీ ఇప్పుడు ఏమైంది, జిల్లాలకు పరిమితమైంది. జిల్లాలు కాకుండా మండలాలు కానీ డివిజన్లు కానీ అవుతున్నది. మండలాలు డివిజన్లు వచ్చేసరికి వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు ఆఫర్స్ కానీ లేకపోతే కస్టమర్ ఆకట్టుకోవడం కానీ జనాలను తిప్పుకోవడం కానీ వాళ్ళకు జిమ్మిక్కులు చేస్తున్నారు. కానీ స్వర్ణకారులు చేతి వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. ఈ కార్పొరేట్ వేలర్ వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఈ స్వర్ణకారుల బతుకులు రాను రాను అగమ్య గోచరం లేరని ఎట్లయిందంటే సముద్రంలో నావలాగైంది. స్వర్ణకారుల బతుకులు సముద్రం నావల. మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఒకటే. ఎందుకోసం అంటే మేము పోరాటం చేసి ఎంత పోరాటం చేసినా దానికి నాయకులు స్పందించి దానికి వీళ్ళకి ఏం అవసరమని గుర్తించి మమ్మల్ని ఆదుకుంటేనే ఇది మా జీవనోపాధి ఉంటుంది. కుల వృత్తులు కాపాడుకోగలుగుతాము. రాను రాను భవిష్యత్తులో పట్ల కుల వృత్తులు కనుమరుగైపోతే ఇదే విధంగా జరుగుతాయి. అందుకోసమనే ఈ గవర్నమెంట్ మేము చెప్పేది ఒకటే, ఏ కుల వృత్తి అయినా కాపాడుకుంటేనే ముందు భవిష్యత్తు ఉంటుంది, మనుగడ ఉంటుంది. ఇప్పుడు పని నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం భయపడుతున్నారు. రాను రాను ఇదే జరిగితే స్వర్ణకారుల వృత్తి అనేదే కనుమరైపోతుంది. ఏమవుతుందంటే ఈ ఎక్కడికో బతకడానికి వస్తే రాజస్థాన్ వాళ్ళు అని వేరే వాళ్ళు స్టేట్ వాళ్ళు ఏమవుతుందంటే వాడికి షాప్ పెడుతున్నాడు, ఒక 10 సంవత్సరాలు ఆఫర్లు ఇచ్చి అది ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, 10 కోట్లకు 20 కోట్లు వెళ్ళిపోతున్నాడు. కానీ మేము మాత్రం వెళ్ళలేము. ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. మాకు ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే బతి, ఇక్కడ చావాలా. కానీ మేము ఎవరిని మోసం చేసింది స్వర్ణకారులు. కాకపోతే ఈ బతుకులు మారాలంటే గవర్నమెంట్ దీన్ని మీద ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఈ మాకు ఏదైతుందో కార్పొరేట్ చేయాలని మేము ఈ సమాముఖంగా విన్నవిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. ఈ వృత్తి మీద ఎంతో మంది జీవనోపాధి ఆధారపడింది. కనీసం 10 లక్షల పైన ఉంటారు ఈ వృత్తి మీద ఆధారపడ్డవాళ్ళు. కనీసం మీరు ఆలోచించి ఇకనైనా గవర్నమెంట్ కనీసం మాకు ఏం కావాలా, మేము మా బాధ విని మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ సమావేశం మనం చేస్తున్నాను. నారోజు మనోరమ గారిని మాట్లాడవలసింది. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా స్వర్ణకారులు తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ద్వారా ఇక్కడ మీడియా మిత్రులకు మరి అందరికీ నమస్కారాలు. వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు స్వర్ణకారులు పడే బాధలు అసలు ఇంత అంతా కాదు. అందరూ 20-30 మంది దాకా మరి బలిదానాలు అయి మా వాళ్ళే అయినరు ఎక్కువగా. కాబట్టి తెలంగాణ వచ్చింది కానీ మాకు రాలేదు. మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే లేకుండా పోతున్నారు. లేడీసు పడే బాధలు ఇంత అంత కావు. ఈరోజు ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాము. మా సంఘం తరపున, మా మహిళల తరపున మీరు ఒక మంచి పని చేసినారు. ఏంటి, మాకు కూడా కొంచెము ఆ సన్న బియ్యము, గ్యాస్ సిలిండర్ 500, బస్సు సౌకర్యాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ అందరికి చేస్తున్నారు. కానీ దయచేసి మా స్వర్ణకారులకు ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేము అందరం కూడా రాజకీయంగాను మరి మన కాంగ్రెస్ చేస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి. అది మీ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా వాళ్ళంతా ఎంత సంతోషపడుతున్నారంటే ప్రభుత్వానికి వచ్చింది మనకు మేలు జరుగుతున్నదనే విధంగా అన్ని జిల్లాలు ఇప్పుడు మా వాళ్ళు మొత్తము అన్ని జిల్లాలు ముందుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలవాలని చాలా ఇబ్బందుల పడి కూడా ఓట్లేసి వేయించి గెలిపించినారు. కాబట్టి మరి మీరు ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. మా సంఘం తరపున నా పేరు మనోరమ, మహబూబాబాద్.
నేను 45 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, పనిచేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కూడా వారే ఇచ్చినారు. నా పని చూసి నాకు ఎవరి రికమెండేషన్లు కూడా అప్పుడు లేవు. నేను ఎవరికి ఒక్కరికి ఒక్కదాన్నే అప్లికేషన్ పెట్టుకున్నాను, ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేమందరము మీకు రుణపడి ఉంటామని చెప్పి మా అధ్యక్షుల వారు పదే పదే ప్రతి మినిస్టర్ను కలుస్తున్నాము, ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నాము, ప్రతి ఎంపీలను కలుస్తున్నాము, ప్రతి వారిని కూడా ఒక్కరోజు కూడా మరి రాఘవాచారి స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆయన పట్టటలేదు, నిద్ర మమ్మల్ని పోనీయటం లేదు, జనాలను ఆయన నిద్రపోతలేడు. కార్పొరేషన్ వచ్చేంత వరకు మరి నిద్ర పట్టకుండా మనం పనిచేసి ప్రభుత్వానికి మన పని చూపించుదాము, మనం ప్రభుత్వాన్ని అడుగుదామనే దృష్టితోటి వారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక మాట, రేవంత్ రెడ్డి గారు రావటంతో పబ్లిక్లో ఎట్లానంటే ఇక వచ్చింది పులిబిడ్డ తెచ్చింది తెలంగాణ. మరి ఆ వచ్చిన తుఫాన్ లాగా వచ్చాడో లేదో గాలికి కొట్టుకుపోయింది టిఆర్ఎస్. ఆ విధంగా పబ్లిక్ అనుకుంటున్నారు. మేము మొత్తము పార్టీకే ఈ స్థానిక ఎలక్షన్లల్లో పని చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు అందరికీ చెప్తూ పెట్టిండు, మనము కాంగ్రెస్కే పని చేయాలి, వారిని కొట్లాడి మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలనే విధంగా మా అందరికి చెప్తున్నాడు. మా కోరిక నెరవేర్చి దయచేసి మాకు మిమ్మల్ని అందరికి ఇచ్చారు, మా ఒక్కరికి మేము పంచభూతాలు ఎంతో మేము కూడా అంతే పని చేస్తున్నాము. మరి పుస్తెమట్టెలు చేస్తేనే వివాహం జరుగుతుంది. రైతు అంటున్నారు, రైతుకు కూడా పని చేయాలనుకుంటే వడ్రంగి నాగలు చేయాలి, కమ్మరి కర్రు చేయాలి, కంచరి మరి ప్లేట్లు అవి ఇవన్నీ. అంటే ఒక ఇల్లు కట్టాలన్నా మేమే కావాలి, తిండి తినాలన్నా మేమే కావాలి, రైతుకు అందించాలన్నా మేమే కావాలి, తాళి కడితేనే హాలి అనే విధంగా మేము పని చేస్తున్నాము. ఆ పని మాకు కరువైపోతుంది. ఈ రోజుల 1,00,000 రూపాయల తులం బంగారం అంటే ఎవరు చేయించుకుంటున్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? ఆ విధంగా మేము కోరుకొని చాలా కష్ట నష్టాలకు గురి అవుతున్నాము. లేడీస్ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి మా మీద ఒక చిన్న అవకాశము మాకు, మీకు అది ఒక లెక్క కూడా రాదు. ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను, ఓన్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము కూడా రాజకీయంగా ఎదుగుతాము, మాకు ఆర్థికంగా కూడా మీరు అన్నం పెట్టిన వాళ్ళు అయిపోతారు తెలంగాణ రాష్ట్రానికి అనే విధంగా నేను కోరుకుంటున్నాను. ఇది మేము ఎక్కడికక్కడ మాట్లాడుకుంటానే ఉన్నాము. కానీ ఈరోజు ఇక్కడ ఎందుకు పెట్టినామంటే మీడియా ద్వారా మీ అందరికీ ప్రభుత్వానికి తెలుస్తుంది. మరి మీడియా మిత్రులందరూ కూడా చెప్పగలుగుతారు మా బాధలు. మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ దయచేసి పత్రికలు కానీ మీడియా కానీ మరి అన్ని ఛానళ్లలో వచ్చి మా బాధలు పబ్లిక్ ప్రజలకు ప్రభుత్వానికి వినిపిస్తారని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రచార కార్యదర్శి అయినటువంటి పెరికేటి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా. ప్రెస్ క్లబ్ సోమాజిగూడ్ పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో నాకు అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. అయా ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వర్ణకారుల సభ్యుల నుంచి విజ్ఞప్తి. ఏటిదే గతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు స్వర్ణకారులకు ఎలాంటి కార్పొరేషన్ కానీ వెల్ఫేర్ బోర్డు సంబంధించినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలు అలాంటివి ఏమీ అందలేదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి స్వర్ణకారులు
విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పనిచేశారు. చరిత్ర తెలిసిందే, పుస్తకాలను లెక్కించేది కాదు. ఎదురుగా ప్రత్యక్షంగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అంతా మీడియా సంస్థలకు తెలిసిన విషయమే. నేను సీనియర్ రిపోర్టర్గా జర్నలిస్ట్గా కొనసాగుతున్నా కనుక మన మీడియా 4వ స్తంభం లాంటిది. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, దయచేసి స్వర్ణకారుల సమస్యల్ని పట్టించుకోండి. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను మీరు దరిచేరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. గతంలో నియంత ప్రభుత్వం ఉంది. నియంత ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదని పోరాటం చేసిన వారిలో మీరే మొదటివారు. అయ్యా, మరి మీరు వచ్చినాక ప్రజాపాలన వచ్చిన తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నట్టు 5 మెన్ కమిటీ సంబంధించింది తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్లలో ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించింది ఏదైతుందో వాటి రిపోర్ట్ని మొత్తం 2009 రాజశేఖర రెడ్డి మరణించే ముందు ఈ ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేశారు. ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు సంక్షేమ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన దురదృష్టవస్తు ఆయన దురదృష్టమేనో ఆయన కాలం చేయడంతో ఆ పెండింగ్ అలాగే ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రతి ఎమ్మెల్యేకి, మినిస్టర్లకి ఎన్నిసార్లు విన్నవించుకున్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మాకు సమయం కేటాయించలేదు. అన్ని వర్గాలను దరిచేర్చినా కానీ మాలాంటి స్వర్ణకారులకు మాత్రం అసలే ఆయన అవకాశం కల్పించలేదు. ప్రజాప్రభుత్వం అనుకుంటూ వచ్చినటువంటి వాటికి మేము అవకాశం కల్పించాం. మా స్వర్ణకారులు అందరూ గత ప్రభుత్వానికి స్వస్థపలికి ప్రజాప్రభుత్వాన్ని కోరుకున్నారు. అయ్యా, ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు దయచేసి మా సమస్యల్ని, మాకునే ఒక కోరిక, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఆత్మహత్యలైనా, ఆకలి చావులైనా అడ్డుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దయచేసి అదేవిధంగా 272 జీవో ఒకటి ఉంది. దాని ద్వారా దొంగ బంగారం కేసులు పెట్టి అక్రమంగా 41 సంబంధించిన జీవో ఒకటి నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకుండానే డైరెక్ట్ కుటుంబం ముందే అందరూ కస్టమర్స్ ముందు అందరినీ ధైర్యంగా బలవంతంగా స్టేషన్ తీసుకుపోయి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి 272 జీవోని ఒకటి దాన్ని సవరించి అమలు చేయాలి. 411 అని ఒకటి దాంట్లో జీవో ఉంది. దానివల్ల స్వర్ణకారులు చాలా నష్టపోతున్నారు. దాన్ని సవరించి అమలు చేయాలి. అదేవిధంగా 45 సంవత్సరాలకే వృత్తి పనివాళ్ళం కనుక కంటిచూపు కోల్పోతుంది. 50 సంవత్సరాల నిండా నేత పనివాళ్ళకు సంబంధించినందుకు 50 సంవత్సరాలకు 5,000 పెన్షన్ రూపాయలు ఇస్తున్నారు. 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా స్వర్ణకారులకు కూడా అలాగే ఇవ్వాలి. అదేవిధంగా ప్రజాప్రభుత్వం అంటున్నాం కనుక దయచేసి చాలా వరకు ప్రభుత్వానికి అనుకూలంగా స్వర్ణకారులు ఉన్నారు కనుక స్థానిక సంస్థల్లో రాజకీయంగా కాస్త మాకు అవకాశం కల్పించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కార్పొరేషన్ ద్వారా రాజకీయంగా కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. మరి మేము ఒక్కటే చెప్తున్నాం, ప్రభుత్వానికి మా వాదన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ మండలానికి కూడా స్వర్ణకారులు కూడా ప్రభుత్వాన్ని కోరడం 3 అంశాలు. ఒకటి, కార్పొరేషన్ స్వర్ణకారులకు ఏర్పాటు చేయడం. రెండోది, పుస్తమెట్టెలు జ్యువెలర్ షాపులు అమ్మకుట్ట స్థానిక స్వర్ణకారులే చేసే విధంగా జీవో తీసుకురావడం. అదేవిధంగా పోలీసు వేధింపులతోటి దొంగ బంగారం ఉన్నారన్న నేపథ్యంతో మరి దానికి సంబంధించిన 272 జీవో సవరణ చేసి అది అమలు చేయడము. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన వారికి మరి గీతానేత కార్మికులకు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా స్వర్ణకారులు పింఛన్ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లు ఉన్నవి. ఇవన్నీ ప్రభుత్వం చేసినట్టయితే మేము రేపు స్థానిక ఎన్నికలలో పూర్తిగా మేము పార్టీలకు ఖచ్చితంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు మీడియా మిత్రులు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి మరి సమయం వెచ్చించి మా సహజ బాధకు విన్నందుకు కూడా మీకు పూర్తిగా మా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున
కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార. స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత.